హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 8,850 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు బోత్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండేటువంటి పోస్టులు అన్నిటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ కావచ్చు, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఇక్కడ చూడండి, మనకు ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి రిలీజ్ అయిందనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అఫీషియల్గా ఈ షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. రిక్రూట్మెంట్ ఫర్ ది వేరియస్ పోస్ట్స్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏవైతే మనకు గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయో, సో ఇక పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా సో భర్తీ చేస్తామని చెప్పేసి మనకి ఈ షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, ఈ యొక్క గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో ఇక పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక్కడ చూడండి, ఏవైతే మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయో, సో ఈ పోస్టులకు వచ్చేసి మీరు 21 అక్టోబర్ 2025 నుంచి 20th నవంబర్ వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్తో ఉండేటువంటి పోస్ట్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు కనుక చూసుకున్నట్టయితే 28th అక్టోబర్ నుంచి 27th నవంబర్ వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు సో గ్రాడ్యుయేట్ కిందకి ఏ పోస్టులు వస్తాయి, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ కిందకి ఏమేమి పోస్టులు వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా వేకెన్సీస్తో సహా మనకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అంటే మనకు గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవేవి ఉన్నాయో కనుక చూసుకున్నట్టయితే, సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ అనమాట. సో ఈ యొక్క పోస్ట్ అన్నిటికీ కూడా గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా మనకు గ్రాడ్యుయేట్ కేటగిరీ కింద ఈ పోస్టులు వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 5,800 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఉండేటువంటి పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ అనమాట. సో ఈ పోస్ట్ వచ్చేసి మనకు టోటల్గా 3,050 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. గైస్, ఈ యొక్క గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 33 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో, సో వీళ్ళు వచ్చేసి 38 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 36 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 43 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక గ్రాడ్యుయేట్ పోస్టులకి, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కనుక చూసుకున్నట్టే, సో 18 to 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో, సో వీళ్ళు వచ్చేసి 35 ఇయర్స్ వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 33 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 40 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ అనమాట. అదేవిధంగా ఈ యొక్క పోస్ట్కి శాలరీస్ కనుక చూసుకున్నట్టయితే, గైస్, ఈ యొక్క చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ పోస్ట్లకు వచ్చేసి మనకు బేసిక్ పేనే 35,400 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీని 45,000 to 50,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు 7th CPC ప్రకారం అయితే ఈ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మిగతా పోస్టులు, ఇక గ్రాడ్యుయేట్కి సంబంధించి మిగతా పోస్టులు కనుక చూసుకుంటే, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి సో 29,200 రూపీస్ మనకు బేసిక్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీనే సో 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునేటువంటి పోస్ట్కి శాలరీస్ కనుక చూసుకున్నట్టే, ఈ యొక్క కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్ట్కి వచ్చేసి 21,700 రూపీస్ మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది బేసిక్ పేనే మాత్రమే అనమాట. అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి మనకు, హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అని చెప్పేసి, అదేవిధంగా డిఏ అని చెప్పేసి, సో ఇలా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీనే సో 39,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట.
అదేవిధంగా ఇక అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్ట్కి వచ్చేసి బేసిక్ పే 19,900 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీని 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనకు శాలరీస్ డీటెయిల్స్ గైస్. అదేవిధంగా మనకు ఈ షార్ట్ నోటీస్లో సో కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. మనకు ప్రీవియస్గా ఈ యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో అందులో మనకు సో సిలబస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి మనకి ఏమేమి వెబ్సైట్స్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క షార్ట్ నోటీస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకోండి గైస్. ఇక పోస్ట్లకి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మనకు పోస్ట్ల వైజ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి సిబిటి టెస్ట్ అంటే టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి వచ్చేసి సిబిటి అంటే టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్లోకి వచ్చేసి అంటే ఏవైతే మనకు కంప్యూటర్ బేస్డ్ జాబ్స్ ఉంటాయో సో వాటికి అన్నిటికీ కూడా టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్కి వచ్చేసి టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ మీరు సిబిటి అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి కదా. సో మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ పోస్ట్ కూడా సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో పోస్టులు కనుక చూసుకున్నట్టు ఇక జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి వచ్చేసి సో ఎక్స్ట్రాగా మనకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ట్రైన్ క్లర్క్ అదేవిధంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్ట్కి వచ్చేసి ఓన్లీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఓవరాల్గా వచ్చేసి ఓవరాల్గా ఫైనల్ మెరిట్ వచ్చేసి ఏవైతే మనకు మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ ఉంటాయో సో దాని ఆధారంగా ఫైనల్ మెరిట్ అయితే తీసేసి వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆల్ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. అంటే మీరు ఏ లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఇక లాంగ్వేజెస్లో అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది. సో మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్ పేపర్ అయితే అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఇంగ్లీషు, హిందీ, తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే అవైలబుల్లో ఉంటుంది గైస్. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో సో మనకు ఆల్ లాంగ్వేజ్లోనే అంటే సో మనకు మదర్ టంగ్లో కూడా క్వశ్చన్ పేపర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టే సో ఇక ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 40 మార్క్స్కి అనమాట. మ్యాథమెటిక్స్ నుంచి మనకు 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 30 మార్క్స్కి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్కి అనమాట. సో టోటల్గా 100 మార్క్స్కి అయితే ఈ యొక్క ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా టైం వచ్చేసి 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మెయిన్స్లో కనుక చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అనమాట. సో టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 90 మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది గైస్. అదేవిధంగా మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి సో మనకు మ్యాథమెటిక్స్ నుంచి జామెట్రీ, అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ, అదేవిధంగా ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, పర్సంటేజెస్, మెన్స్ట్రేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, నంబర్ సిస్టము అండ్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా. సో ఇవి వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ రీజనింగ్ కనుక చూసుకున్నట్టే అనాలిసిస్ ఉంటాయి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, కంప్లీషన్ ఆఫ్ నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కన్క్లూషన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, అదేవిధంగా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అనమాట. అదేవిధంగా మనకు ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి మనకు జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ నుంచి అంటే మనకు అప్ టు 10th CBSE నుంచి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక జనరల్ సైన్స్ అండ్ అలాగే లైఫ్ సైన్స్ నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్ట్రగుల్, ఫిజికల్ అండ్ సోషల్ అండ్ ఎకనామికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ది ఓల్డ్ ఇండియా పాలిటీ. సో మనకి ఇక్కడ హిస్టరీకి సంబంధించి రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, జీకే నుంచి మనకు కరెంట్ జీకే నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు ఈ యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళు వచ్చేసి ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయలేదన్నమాట. మనకు అప్లై చేసుకోవడానికి మాత్రము 23
అక్టోబర్ నుంచి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అప్పటికి మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఆ నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకునేసి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అన్ని పోస్ట్కి కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో అప్పటి నుంచి మీరు అంటే 20th నవంబర్ నుంచి 21st అక్టోబర్ నుంచి కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ వాళ్ళు. అదే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే 28th అక్టోబర్ నుంచి కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి షార్ట్ నోటీస్, అఫీషియల్ వెబ్సైట్ లింక్, అదేవిధంగా అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్కి స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టు నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.